పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. వారికి తెలంగాణ ప్రభుత్వానికి మన జై గౌడ ఉద్యమం తరఫున, గౌడ సంఘాల తరఫున, అందరి తరఫున కూడా చేతులెత్తి పేరున కూడా అందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు మా ఆకాంక్షను నెరవేర్చి మా మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు చరిత్రని ఈ ప్రపంచానికి అందించే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందు నిలబడి ప్రకటించి జీవోను కూడా ఇష్యూ చేసి ఈ సంవత్సరం ఘనంగా చేయడానికి మొత్తం అన్ని కలెక్టరేట్లు డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా చేయడానికి మొత్తం జీవో కూడా చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సాధిస్తాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, సాధిస్తాం సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం సర్దార్ బొమ్మగన్ ధర్మకిషన్ గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం బాలగౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం గున్నాల కృష్ణ గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం భక్తిని మొగలే గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం విద్యారాములు గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం జువాజు సుంకన్న గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం మోత్కూరి గౌడప్ప గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం పలగాని ప్రభాకర్ గౌడ్. ఎంతో మంది మహనీయులు కన్నటువంటి గడ్డ ఈ కులం. మన గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు నారాయణ గౌడ్ వేదిక మీద ఆసన కూర్చున్నాం. చరిత్ర నాశనం అయిపోతుంది, మన ఆనవాళ్ళ నాశనం అయిపోతుంది. మనకొకటి నిత్య మంత్రం ఉంది, మనకొకటి చరిత్ర ఉంది, కౌండిన్య మంత్రం ఉంది, కంఠమేశ్వర మంత్రం ఉంది, ఎల్లమ్మ తల్లి మంత్రం ఉంది, కులదైవాలు ఉన్నారు, కుల స్ఫూర్తి ఉంది, కుల వీరులు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంతో మంది ఒక్కొక్కల గురించి చెప్పుకోవాలంటే పుస్తకాలు సరిపోవు. మనకు రాసి ఉన్నాయి అన్నీ కూడా. మొన్న కూడా మనం అన్నగారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం, ఇద్దరు మంత్రుల దృష్టికి. ఇక్కడ మన అనంతపురంలో కూడా కౌండిన్య ఆశ్రమం ఉంది, అక్కడ గౌడుల చరిత్ర గురించి కూడా దాంట్లో మీద శ్లోకాలు రాసి ఉన్నాయి. దాంట్లో సంస్కృతంలో కూడా ఈ కులం ఎంత గొప్పదో కూడా అద్భుతంగా రాసి ఉంది. త్రేతాయం ప్రథమ పాదే దేవ గౌడస్య నామాః క్రమ ప్రాప్తానాం కనిష్టానాం కాటమ గౌడస్య మహీశూర ప్రాంతానాం ముక్తాపుర గ్రామ నామస్య ప్రదేశాయం కౌండిన్యాశ్రమం స్థాపయిత్వా భవతి శివలింగం ప్రతిష్టానం సహస్ర శతత్రయో శిష్యో భవతి నిజపద్గురువో నమః నిత్యం పూజానా వదతి మహాభాగో లభతే శాశ్వత కైవల్యం గచ్చతని ఈ కులం గొప్పతనం సంస్కృతంలో ఆ అనంతపురంలో ఉన్నది. ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలి మనం. ఇది తెలుసుకోకనే, మన చరిత్ర తెలుసుకోకనే మనం ఎంత గొప్పలమో, మనం ఎంత పౌరుషవంతులమో, ఎంత త్యాగవంతులమో తెలుసుకోకనే అన్యాయానికి గురైతా ఉన్నాం, బానిసలాగా మునిగిపోతా ఉన్నాం. అది ఉండొద్దు. యుద్ధమైనా ఏదైనా మనం సిద్ధంగా ఉండేటటువంటి జాతి మనం. సైనిక పాలన రాజుల కాలంలో కూడా మనమే యుద్ధం చేసి సైనికుల్ని శత్రువులు చంపేది, ఆకలి అయితే మన తాళ్ళెక్కి తాటి పనులు రాల్పి మన సైన్యానికి బోవ పెట్టేది. అటువంటి జాతి మనం. అందుకనే ఎప్పుడు కూడా ఆత్మధైర్యాన్ని కూడా ఎక్కడ కూడా పోకుండా చూడండి. మన సీనన్న రమేష్ గౌడ్ అన్న ఇద్దరు కూడా రెండు రాష్ట్రాల్లో ఎంత ఎంత త్యాగవంతమైన పోరాటం చేస్తే ఇవాళ ఆ స్థాయికి వస్తారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనలాంటి వాళ్ళు ఒక స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలి మీరు ఆలోచన చేయండి. మన ఇంటర్వ్యూ కొనే వాట్సాప్లో ఒక ప్రకటన చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఒక స్థాయిగా నిలబడి ప్రభుత్వాల్ని, ప్రజల్ని, అక్కడున్న పార్టీలని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయడం ఎంత గొప్ప విషయం మీరు ఆలోచన చేయండి. ఇలా వేదిక మీద ఇంత గర్వంగా మన వాళ్ళందరూ కూర్చున్నారు. అందరూ కూడా ఎమ్మెల్సీ గంగాధర్ అన్న కూడా 3 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎంతోమంది ఇంతమంది త్యాగాలు చేసి ఈ జాతి కోసం నిలబడరు. మరి అటువంటి వాళ్ళకు మనం అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. నీదే పార్టీ, నీదే ప్రాంతం కాదు. ఇక్కడ మనం అందరం కూడా కౌండిన్య బిడ్డలం, గౌడ జాతి బిడ్డలం, పౌరుషానికి వారసులం అని చెప్పాల్సిన బాధ్యత కూడా మనకున్నది. ఈ వారోత్సవాల్లో మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి. అందరూ వారోత్సవాలు ముందు పెడతారా వెనక పెడతారా అన్నారు. ఖచ్చితంగా వారోత్సవాలు ముందే పెడతారు. ఎందుకంటే ఇవాళ గౌడ జాతి బిడ్డలుగా మొదటి పూజ ఈ బిడ్డలు జరగాలని ఇవాళ చేస్తా ఉన్నాం. మొదటి పూజ ఎవరు జరగాలి? సర్దార్ పాపన్నకు మనదే జరగాలి. ఇవాళ ఈ జాతీయ ఉత్సవాల ద్వారా మొదటి పూజ మనం చేసినాం. దాంతోపాటు కులానికి కూడా ఒక డైరెక్షన్, ఈ చరిత్ర ఎలా తీసుకుపోవాలి, మన కష్టం ఏంది, కన్నీళ్ళు ఏంది, మన పోరాటం ఏందో కూడా ఒక్కసారి మనం అందరం కూడా మననం చేసుకుంటే రేపు గ్రామాల్లో పోయినాక మీరే అక్కడ ఉపన్యాసకులుగా మారి ఈ చరిత్రను ప్రచారం చేస్తారు.
మన అదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం ఈసారి మనకు అధికారికంగా ప్రకటించింది. రేపు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, అరే పాపన గురించి ఎప్పుడు ఎవరో గౌడ సంఘంలో ఉన్నట్టు కానీ పట్టుకురాపో అంటారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, అక్కడ లోకల్గా గౌడ సంఘం నాయకుడు ఎవరు తీసుకురాపోలే పాపన చరిత్ర చెప్తారు. నీకు ఎంత వాల్యూ పెరిగినట్టు, గౌరవం పెరిగింది కదా. మరి అంత గొప్ప గౌరవం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చరిత్ర నేర్చుకోండి. ఆ చరిత్ర నేర్చుకోవాలంటే ప్రతి ఒక్క సంవత్సరం మనం ముందుగా ఇక్కడ కూర్చొని ఆ మహనీయులకు నివాళులు అర్పించి మన జాతి బిడ్డలను కూడా ఏకంగా ఉన్న పిడికిలి బిగించి ఒక ఆత్మధైర్యంతో ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రయత్నంలో భాగమే జయగౌడ ఉద్యమం తరఫున గత 2.5 నెలలుగా అన్ని ప్రాంతాల్లో దాదాపు 30,000 పోస్టర్లు పాపన్న చరిత్రని ప్రచారం చేయడానికి 30,000 పోస్టర్లు దాదాపు దక్షిణ భారతదేశం మొత్తం కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చినాం. మనసా వాచ కర్మన ఎటువంటి పరిస్థితులు ఎక్కడికి పోయినా కానీ మనం ఆ చరిత్రని ఆ మహనీయుని ముందుకు తీసుకొని పోతేనే మనకు గౌరవం ఉంటుందని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో గౌడ్ అనేది ఓహో పాపన్న వారసుడానికి గుర్తు రావాలి అందరికీ. అందుకనే ఆ రోజు చెప్పిండు పాపన్న, తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళ మీద ఏమొస్తుంది, కొడితే గోల్కొండని కొట్టాలి, కోటలు కొల్ల కొట్టాలి, రాజులను కావాలి, రాజ్యం మేళాలి అన్నారు. ఇదే కేంబ్రిడ్జ్ బుక్ లో కూడా అదే రాసిండు. ఓ మదర్ ఐ డోంట్ వాంట్ ఫిల్ ది టాడీ పాట్, మై హ్యాండ్స్ రేజ్ టు టచ్ ది గోల్కొండ కాస్టిల్ వాల్ అని చెప్పి ఇదే కేంబ్రిడ్జ్ బుక్ రాసింది. ఇది మనం ఎవరో క్రియేట్ చేసుకున్నది కాదు. ఇంత గొప్ప చరిత్ర పుటల్లో ఉన్నది. కాబట్టి మనం ఈ చరిత్రను తీసుకోపోతున్న క్రమంలో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. మరి పాపన్న ఆశయాలు తీసుకొని ముందుకు వస్తున్న నాయకుడు ఎవరి వెంట నిలబడాలి, ఏం చేయాలి? నిజంగా పాపన్న వారసుడికి కష్టం వచ్చిందంటే ప్రతి గౌడ బిడ్డ ఎలా కదలాలి బయటికి? ఆంధ్రప్రదేశ్లో ఒక గౌడ బిడ్డకు కష్టం వచ్చిందంటే హైదరాబాద్ అగ్గిపడాలి. హైదరాబాద్ లో గౌడ బిడ్డ కష్టం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం అగ్గిపడాలి. ఆ దిశగా పోరాటం ముందుకు నడవాలని చెప్తా ఉన్నా. మనం పోరాటం చేయలేదా? ఎన్నో పోరాటాలు చేసినాం. ప్రపంచంలో ఎక్కడ ఇరాక్ యుద్ధం జరిగితే కూడా దిష్టి బొమ్మలు దగ్ధం చేసినాం. కానీ తోటి గౌడ బిడ్డ మీద దాడి జరిగితే మాత్రం ఏం చేయలేకపోతాము. ఇది తప్పు. నీవు నన్ను కాపాలే, నేను నిన్ను కాపాడలేకపోతే ఇంకెందుకు ఈ కులం? ఇలా ఒక స్థాయికి ఎవరి మెట్ల మీద వాళ్ళు ఎక్కి నిలబడ్డరు. వాళ్ళని కిందికి ఉండటానికి ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఈ కుట్రల్ని ఛేదించడానికి కింద ఉన్న మనమేం చేయాలి? మన నాయకుడిని అడిగే హక్కు ఉంది. మా కులాన్ని కాపాడండి, కులానికి వసతులు ఇవ్వండి, మాకు బడ్జెట్ ఇవ్వండి అని మన నాయకుడిని మనం అడగొచ్చు. కానీ మనం ఏమి ఇస్తున్నాం? మరి నాయకుడికి బలాన్ని ఇవ్వాలి. సింహాసనం మీద కూకున్నామంటే 4 పక్కల 4 కోళ్ళు బలంగా నిలబడితేనే సింహాసనం మీద రాజులా కూకుంటాడు. మన నాయకుడికి మనం బాధ్యత ఇయ్యద్దా? ఎవరైనా ఇష్టం వచ్చినట్టు వాట్సాప్లో కామెంట్ చేస్తే నోరు మూసుకొని చూస్తామా? కులం నాయకులపై దాడులు జరిగితే కళ్ళు మూసుకొని కూర్చుంటామా? ఇది మార్చుకోవాలి. మనం అందరం ఒక్కటే అమేకుహై అని మనం చెప్పుకోగలిగేటటువంటి ప్రయత్నం జరగాలి. అది జరిగితే మనకు కూడా కులదైవాల ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే మనకు ప్రతి చోట కూడా సంస్కృతంలో నానా రూపధర గౌడదేవ విచరంతి మహీతలే, ఎక్కడైతే గౌడ బిడ్డలందరూ ఒక్కడ కూర్చొని ఈ చరిత్రని సంస్కృతి కోసం పనిచేస్తా ఉన్నారో అక్కడ గౌడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి సంస్కృతంలో మనకు శ్లోకం ఉంది. అంత గొప్ప చరిత్రకు మనం వారసులు ఉన్నాం. మరి దీన్ని ముందుకు తీసుకుపోవాలి. గతంలో 1975లో 5వ తరగతిలో సర్దార్ పాపన్న చరిత్ర ఉపవాచకంలో ఉంది. 1988-89లో ఇంటర్మీడియట్లో పాపన్న చరిత్ర ఉంది. ఇవాళ ఎందుకు లేదు అని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ సీనన్న మనకు మంత్రిగా వచ్చినాక కొట్లాడి ప్రభుత్వం దగ్గర పోయి దానికి సంబంధించిన గొప్పతనాన్ని వివరించినాక 7వ తరగతిలో పాఠ్యాంశంగా వచ్చింది సర్దార్ పాపన్న చరిత్ర. అందుకనే మనకు చాలా పుస్తకాల్లో ఉన్నది. మనల్ని దోపిడీ చేసిన వాళ్ళు ఎక్కడున్నా వెంటబడతారమ్మని పాపన్న చెప్పిండు. బందరు బస్తీలు కొట్టాలి, నెల్లూరు బస్తీలు కొట్టాలి, పేద ప్రజలకు కష్టం వస్తే కన్నీళ్ళు వస్తే వాళ్ళ వెంట నిలబడాలని చెప్పి సర్దార్ పాపన్న అందులో రాసి పెట్టిండు. కృష్ణానది, గోదావరి నది, భీమా నది ప్రాంతం మొత్తం ఆయన ఏలుబడిలో నిలబడి చరిత్రకు మనకు ఒక సవాల్లాగా ఉన్నది. ఎవరు కాదన్నా ఎవరు నో అన్నా కానీ కళ్ళ ముందు కనపడుతున్న సజీవ సాక్ష్యాలు. మొన్ననే 2 కోట్లు పెట్టి మొత్తం కిలాషాపూర్ కోటనంతా రిపేర్ చేపిస్తా ఉన్నాడు సీనన్న.
పాపనను ముందుకు తీసుకుపోవాలి, పాపన వెనక మనం ముందుకు నడవాలి. ఆ విధంగా ఎదగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది. ప్రయత్నం జరగాలి. ఈ పరిస్థితిని మనం మార్చుకుంటేనే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతాం. పైన అన్న ఒకటి కొట్లాడుతుంటారు, కింద ఒకడు మనకు వ్యతిరేకంగానే మనోడే ధర్నా చేస్తూ ఉంటాడు. ఇదంతా దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు. మనం తెచ్చుకున్న దాంట్లో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి సలహాలు ఇవ్వండి, అంతేగాని మన నాయకులకు వ్యతిరేకంగా పనిచేయడం అయితే కరెక్ట్ కాదు. ఇటువంటిది జరుగుతుంది కాబట్టే 300 ఏళ్ళైన పాపన చరిత్ర ఇంకా వెనకబడిపోయి ఉన్నది. మనకంటే వెనక కనీసం కూడా చిన్న చిన్న పోరాటాలు చేసిన వాళ్ళు కూడా ఎక్కడికో పోయినారు. ఇవాళ మనం అసలు చెప్పుకోవడానికి కూడా బుక్కులు సరిపోయినటువంటి చరిత్ర పాపనది ఉంది, కానీ మనం మాత్రం వెనకబడి ఉన్నాం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనం మానుకోవాలి. తప్పకుండా మన వాళ్ళకు మనం సంఘీభావంగా నిలబడాలి. ఇక్కడ ఉన్నటువంటి మన ఇద్దరు